మాత్రం నేను వేస్తాను. ఆనియన్ అయితే నేను వేస్తాను. ఓకే, నువ్వు ఏది వేయాలన్నా అది వేసేసి. క్రాబ్స్ ఏది పీతల? సార్ ఏంటి సార్ అది? ఏది పీతల? పీతలు కాదు, దాన్ని పీతలు అంటారు, క్రాప్ అంటారు. మా ఊళ్ళో పీతలనే అంటారు. క్రాప్ అంటారు దాన్ని. మరి ఇప్పుడు దీన్ని వేసాను నీకు కూడా నాకు ఏమైంది? పట్టుకుంటే కరుస్తుందేమో. ఇదే కరవద్దు, ఆల్రెడీ చచ్చిపోయింది. నాకు ఆల్రెడీ భయంగా ఉంది, మీరు క్యారీ అవుట్ చేయండి. అయితే మీతో పాటు నేను తర్వాత తింటా. అయితే ఇంకేం తింటారా? అది అసలు ఎలా తింటారు అంత భయంగా? అది విషయం ఏంటంటే అది చచ్చిపోయింది. మంచి కర్రీ చేశారు, టేస్ట్ అదిరిపోద్ది. అది ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ట్రై చేసేయండి. నేను మంచిగా మంచి క్వశ్చన్స్ అడిగితే మంచి సమాధానం చెప్పేది సరిపోద్ది. ఓకేనా? మీ గురించి నాకేం తెలియదు కాబట్టి కొంచెం ఏమైనా చూతారు మీ గురించి ఏమన్నా? నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను డిగ్రీ ఇప్పుడు చదువుకుంటాను. డిగ్రీ చదువుతాను. ఎక్కడ? విజయవాడ. కర్రీతో తీసుకోండి, ప్రాన్స్తో తీసుకోండి. ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేస్తాము. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉంది? కర్రీ అయితే చాలా బాగుంది, మీరు కూడా డెఫినెట్గా టేస్ట్ చేయండి. ప్రాన్స్ కర్రీ బాగుందా? చాలా నచ్చింది. ఓకే. బిర్యానీ ఎలా ఉంది? బిర్యానీ అయితే సూపర్, ఎక్సలెంట్ అనమాట. మీరు మూవీస్ చూసారు కదా, ఎన్ని మూవీస్ చూసారు? నాకు నావి 2 మూవీస్ ఉన్నాయి. 2 మూవీస్ చూసారు అండ్ 5 షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఇక్కడికి ఏ ఒపీనియన్తో వచ్చారు మీరు? ఫస్ట్ ఏంటంటే నాకు ప్రమోషన్స్ అన్నా లైక్ ఏమైనా సీరియల్స్ అన్నా అలా యాక్ట్ చేయాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ దానిలో ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే పొడవాలి, చంపాలి అన్న నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటే భలే ఇష్టం అనమాట. చంపాకండి, నన్ను పొడవమాకండి, నాకు భయం వేసింది. ఓకే, పొడవాలి చంపాలని అంటే విలన్ క్యారెక్టర్ చేసేది అంటున్నా. విలన్ క్యారెక్టర్స్ అంటే భలే ఇష్టం. కానీ నాకు వచ్చేవన్నీ ఏంటో ఏడుపు క్యారెక్టర్లు, హీరోయిన్ క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి అనమాట. వస్తే ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత మీకు ఛాన్సెస్ కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు విషయం ఏంటంటే మీరు ప్రజెంట్ హీరోయిన్ అవుదాం అనుకున్నారా, విలన్ అవుదాం అనుకున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ అది ఏమవుదామని మీ ఇంట్రెస్ట్? నాకైతే విలన్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఎవరిని చంపుతామనండి? చంపాలండి, చంపాలి. అత్తగారు మెట్ల మీద నుంచి దిగుతుంటే నూనె పోయాలి, ఆమె కాలు జరపడాలి, ఆమె నరుగు విరగాలి. ఓకే, పెద్ద ప్లానింగ్ ఉంది, పెద్ద స్కెచ్, పెద్ద ప్లానింగ్లో ఉన్నాయి. ఇందా నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అడగండి. మీ కాలేజ్ టైంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నారండి, నాకు లేరు, నా వెనకాల పడే మంది మాత్రం ఉన్నారు. మీరు ఎవరిని లవ్ చేయలేదు? నేను ఎవరిని లవ్ చేయలేదు. ఎలా అంటే 2 జల్ల సీతలా ఉండేదాన్ని అనమాట. 2 జల్ల సీతలాగా? మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? పేర్లు ఎవరు? నన్ను లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు, పేరు సాయి. సాయి? నాకు ఒకసారి తన గురించి చెప్పండి, ఆ సాయి అనే అతని గురించి. ఆ దూరం నుంచి చూస్తూ రోజులు గడిపేశాడండి ఆ సాయి. ఏంటో నాకు అర్థం కాలేదు. సాయి అనే వాళ్ళంతా అంతేనండి, మనకు తప్పదేం కాదు. వాళ్ళ పేర్లు ఉందో ఏముందో తెలియదు, వాళ్ళు అంతే. ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్లో సాయి ఉన్నారు కదా, ఆ సాయి ట్యాగ్ చేయండి వీడియోని. సాయి గురించి చెప్పండి. సాయి ఏంటంటే వెనకమాల వస్తూ ఉండేవాడు. తర్వాత మ్యారేజ్ సరే మా ఫ్రెండ్ చెప్పింది. ఓకే, చెప్పిన తర్వాత ఏడ్చాడు. అంటే నా లైఫ్లో నేను ఏడిపించే మగవాళ్ళు ఉన్నారు కానీ నా కోసం ఏడ్చే మగవాళ్ళు అక్కడే అనిపించింది. అబ్బా, సాయి 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 ఎవరా సాయి? ప్రజెంట్ ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, ఏమైనా ఐడియా ఉందా? ప్రజెంట్ అంటే ఐడియా లేదు, బట్ కానీ ఎప్పటికైనా కనిపిస్తే మాత్రం ఒకసారి మీకు ఉంటుందా? తను లవ్ చేశాడు కదా, మీకు ఎక్కడైనా కొంచెం ఉంటుంది కదా ఫీలింగ్ అనేది, మీకేమైనా ఉందా? తను అలా అప్పట్లో లవ్ చేసి వెనకాల తిరిగేవాడు కదా, మీకు ఇప్పటికైనా ఏమైనా ఉందా? అరే తనని ఇబ్బంది పెట్టానే, తను తిరిగేవాడు కనీసం తను చెప్పాడు అసలు మీకు ప్రపోజల్ చేశాడా? ప్రపోజల్ ఏంటంటే వేరే వాళ్ళ చేత చెప్పించాడు, నాకు అది నచ్చలేదు. ఫ్రెండ్స్ని మధ్యలో పెట్టి చెప్పించడం అనేది నాకు అసలు నచ్చలేదు. డైరెక్ట్గా తనే వచ్చి చెప్పుకుంటే మీరు డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే బాగుండేది, లైఫ్ ఇప్పుడు బాగుంది. యాక్సెప్ట్ చేసేవాళ్ళు కూడా? యాక్సెప్ట్ చేసేదండి. అబ్బా, సాయి ఎంత పని చేసే సాయి. ఇక్కడ సాయికి ధైర్యం ఉందిలే కానీ మీరు నో అంటారని భయంతో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వచ్చి పంపించాడు. అప్పుడే మీరు యాక్సెప్ట్ చేయాల్సింది కదా. ఓకే, ఫ్రెండ్ ద్వారా తెలిసింది కదా మీకు అప్పటికైనా. డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేయనోడికి ధైర్యం ఇంకా నా లైఫ్ లాంగ్ ఎలా చూసుకుంటాడు? అదేదైనా నా ఫేస్ టు ఫేస్ చెప్పాలి కదా. మీకు ఆ ధైర్యం అనేది ఇంపార్టెంట్ కదా. ఏ విధంగా ఉంటే మీరు ఇష్టపడతారు చెప్పరా? ఫస్ట్ ఏంటంటే
లవ్ చేసిన అమ్మాయిని డైరెక్ట్గా వచ్చి ప్రపోజ్ చేయాలి. ఫస్ట్ అది ధైర్యం అనమాట. అది అమ్మాయిలకి అది ఒక కాన్ఫిడెంట్. వీడు నన్ను లైఫ్ లాంగ్ చూసుకున్నాను కాన్ఫిడెంట్ ఏంటంటే వచ్చి నీకు చెప్పాలి. వీడు ఇంకో ఫ్రెండ్కి చెప్పి వాడు ఇంకో ఫ్రెండ్కి చెప్పి లవ్ లెటర్స్ ఇవి కాదు. ఇది పాసింగ్ లవ్ కాదు. ఏదైనా మీరు లైఫ్ లాంగ్ చూసుకునే అమ్మాయిని ఖచ్చితంగా అమ్మాయికి మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేయండి. అప్పుడు మీ ధైర్యం అనేది అమ్మాయికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇది నాకు చదువుతున్నట్లేదు, మీకే చదువుతున్నట్టుంది. చూసుకోండి, అది ప్లానింగ్. అది ఏమైనా లవ్ చేస్తే వెళ్ళి డైరెక్ట్గా చెప్పేసేయండి. అదంతా కాదండి, ఫస్ట్ కాన్ఫిడెంట్గా ప్రపోజ్ చేసే అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు పడిపోతారు అంతే అని చెప్తారు. అబ్బా అది చెప్పేసారు ఆల్రెడీ మీరు. ఇంకా చెప్పేసారా? ఆల్రెడీ కావాల్సింది వచ్చేసింది. ఇంకా మీరు ఇంకేమైనా చూద్దాం అనుకుంటున్నారు నాకు? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు నన్ను అడుగుతారా? సరే చెప్పండి. అడగచ్చా? అడగండి, చెప్పండి, పర్లేదు. సరే, ఫస్ట్ ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ చాలా బాగుంది అసలుకి. ఇక్కడ రామస్వామి హోటల్ ఇది. ఫుడ్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే విషయం ఏంటంటే ఈ హోటల్కి స్పెషాలిటీ ఏంటంటే ఒకరోజు ఉన్నది నెక్స్ట్ రోజు ఉండదు. ఇప్పుడు మండే వచ్చేసి నాన్ వెజ్ ఉంటుంది. మండే అసలు బిర్యానీ ఉండదు, ఓన్లీ కర్రీస్ ఉంటాయి. నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. ఓన్లీ సండే కాబట్టి మటన్ కర్రీ వచ్చింది, మనకి మటన్ బిర్యానీ వచ్చింది సండే కాబట్టి. మిగతా రోజులన్నీ ఒక రోజు చేసిన ఐటమ్ ఇంకో రోజు ఉండదు, అది కన్ఫర్మ్. ఇక్కడ ఉన్న స్పెషల్ అది. సాటర్డే వచ్చేసి వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి కానీ బిర్యానీ ఉండదు. ఇక్కడ సండే వచ్చేసి ఓన్లీ మటన్ బిర్యానీ, ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది అసలు. కానీ బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం వచ్చాం. వీఆర్ సో లక్కీ కదా, ఇవాళ సండే కాబట్టి బిర్యానీ దొరికింది. మటన్ బిర్యానీ దొరికింది వాళ్ళ. మటన్ బిర్యానీ. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇందా నుంచి బిర్యానీ తింటున్నారు, కర్రీస్ తింటలేదు. అదే ఫ్రాన్స్ ఒకసారి ట్రై చేస్తారా? ఫ్రాన్స్ ఆబ్వియస్లీ నేను ట్రై చేశాను, ఫ్యాంటాస్టిక్. అవునా? మటన్ కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు. ఇక్కడ అన్ని కర్రీస్ చాలా బాగుంది. ఇంట్లో మనం చేసుకుంటాం కదా, అలా దానికన్నా ఇంకా బాగుంది బిర్యానీ కానీ కర్రీస్ కానీ. రొయ్యలు ఫ్యాన్ అండి, నేను రొయ్యలకి ఫ్యాన్ అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే కానీ ఎక్కడ నచ్చదు నాకు, బట్ కానీ ఇక్కడ మాత్రం చాలా నచ్చింది నాకు. లైక్ చాలా బాగుంది నిజంగా. రొయ్యలు నాకు అంత ఇష్టం ఉండదు, ఈ తినకాల నుంచి ఇంకోటి చేపించుకోవడం అనిపిస్తుంది నాకు, అంత బాగుంది. రొయ్యలు మంచిగా ఉంది. ఇది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు కదా మీరు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో సంథింగ్ బోల్డ్గా కొంచెం మీ మమ్మీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకి నచ్చపోవడం, వాళ్ళకి ఎవరికైనా నచ్చపోవడం ఉంటుంది కదా, దానివల్ల ఇంట్లో ఏమైనా ఇష్యూస్ అయినాయా? Bloody sweet.